హలో అండి, అందరికీ నమస్కారాలు. నా ఆలోచనలే నా మాటలు. మనందరికీ భగవంతుణ్ణి చూడాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. మీకు కూడా భగవంతుణ్ణి చూడాలని కోరికగా ఉందా? అయితే భగవంతుణ్ణి చూడాలనుకుంటే పూర్తిగా ఈ కథను వినండి. భగవంతుడు ఎక్కడున్నాడో మనకు తెలిసిపోతుంది. నిజమే అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. భగవంతుణ్ణి చూడాలనే కోరిక ఒకరోజు ఒక రాజుకు కలిగింది. వెంటనే భగవంతుడు ఉన్నాడా, మరెక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడని సందేహాలు వచ్చాయి. వెంటనే మతాధికారిని పిలిపించి భగవంతుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా ఉంటాడు అని అడిగాడు. వెంటనే భగవంతునికి గురించి ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నీకు మరణదండన విధిస్తానని కూడా చెప్పడం జరిగింది. రాజుగారు మతాధికారి కొంచెం ఆలోచించి కొంచెం మీ యొక్క జవాబులు చెప్పడానికి నాకు గడువు ఇవ్వమని కోరుకున్నాడు. వెంటనే ఆ మతాధికారి తన సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి రాజుగారు చెప్పినటువంటి 3 ప్రశ్నలు అతనికి చెప్పి జరిగినటువంటి విషయాన్ని అతనికి చెప్పాడు. వెంటనే ఆ సైన్యాధిపతి ఆ రాజుగారికి 3 ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను, రాజుగారిని సంతోషపరుస్తాను, ఆ విధంగా ఒకవేళ జరగకపోయినచో ఆ మరణదండనను నేను గురి అవుతాను అని చెప్పడం జరిగింది. దానికి ఆ మతాధికారి సరే అన్నాడు. వెంటనే ఆ సైనికుడు తనకు బదులుగా ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ సేవకుడు రాజు దగ్గరకు పోయి ప్రశ్నలకు జవాబిస్తానని చెప్పడంతో రాజు కూడా ఒప్పుకున్నాడు. అంతా ఆ సేవకుడు శాస్త్ర ప్రకారం సందేహం అడుగువాడు ఎప్పుడు కూడా శిష్యుడని, సమాధానం నిచ్చువాడు గురువని మీకు తెలియంది కాదు. గురువు తన ఉన్నత స్థానంలోనూ శిష్యులు నిమ్న స్థానంలోనూ కూర్చోవాలి, అలా చేయండి అని చెప్పాడు. వెంటనే రాజు ఆ సేవకుడికి పండిత దుస్తులు వేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజు దిగువ స్థానంలో కూర్చున్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడని మొదటి ప్రశ్న రాజుగారు అడిగారు. అందుకు అతడు ఒక ఆవును తెప్పించమని కోరుకున్నాడు. ఆవు పాలు ఎక్కడున్నాయని రాజును అడిగాడు. దాని పొదుగులో ఉన్నాయని రాజు జవాబు చెప్పాడు. అది కాదు, పాలు ఆవు పొదుగునందే కాక ఆవునంతట వ్యాపించి ఉన్నవి అని చెప్పాడు. అతడు కొన్ని పాలను తెప్పించి పాలలో వెన్న ఎక్కడ ఉంది అని అడిగాడు. ఎక్కడ ఉంది అని రాజుగారిని అడగడంతో వెన్న ఉన్నది నిజమే, కానీ ఎక్కడ ఉన్నది విషయం నేను చెప్పజాలను అన్నాడు. అంతా అతడు వెన్న ఉన్నది అని నీవు తప్పకుండా చెప్పుతావు, కానీ అది ఎక్కడ ఉందో నీకు తెలియదు, కాబట్టి వెన్న ఉంది పాలలో అని మాత్రం నమ్ముతున్నావు. నిజమునకు వెన్న పాలయందు ఉండడం వ్యాపించి ఉంది. ఆవు శరీరం అంతటను పాలు ఉన్నవి. పాలు కావాలన్నచో ఆవు పొదుగు నుండి మనము పిదికి తీసుకుంటాము. అదేవిధంగా అట్లే భగవంతుడు కావాలన్నచో నీ హృదయమును పిండవలను అన్నాడు. రాజు సంతృప్తి పడ్డాడు. నిజంగా దేవుడు ఎక్కడ లేడు, సర్వాంతరయామి, దేవుడు అంతటా ఉన్నాడు. అది ఎక్కడ ఉన్నది మనకు కనిపించదు, కాబట్టి నిజం, నమ్మకం ఈ రెండింటి మధ్యనే దేవుడు ఉన్నాడనే విషయాన్ని రాజుకు తెలియజేయడంతో రాజు చాలా సంతోషపడ్డాడు. రెండో ప్రశ్న, భగవంతుడు ఏ దిక్కున చూస్తున్నాడు అని అడిగాడు. రాజుగారు అడిగినటువంటి రెండో ప్రశ్నకు ఒక దీపమును తెప్పించమని కోరుకున్నాడు ఆ సైనికుడు. ఆ దీపము వెలుతురు ప్రసరింప చేయక అన్ని దిక్కులకు జ్యోతినిచ్చుచున్నది. దీపము వెలిగిస్తే ఆ గది అంతా జ్యోతి వెలుగుచూ ఆ యొక్క గదిని చీకటి నుండి తొలగించింది. భగవంతుడు హృదయంలోని జ్యోతి వంటివాడు. అతడిని అన్ని వైపులా చూచును. ఒక్క దిక్కే కాదు, భగవంతుడు అన్ని వైపులా, దీపం ఏ విధంగా అన్ని వైపులా వెలుగునిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా అన్ని దిక్కులా ఉన్నాడు. ఒక దిక్కు అని చెప్పడానికి లేదు అని సమాధానం చెప్పితే అప్పుడు రాజుగారు చాలా సంతృప్తి పడ్డాడు. మూడో ప్రశ్న, భగవంతుడు ఏమి చేయుచున్నాడని అడిగాడు. దానికి అప్పుడు అతడు మతాధికారిని పిలిపించమన్నాడు. వెంటనే ఆ మతాధికారిని పిలిపించారు. వచ్చిన సేవకుడిని సింహాసనం పైన చూసిన మతాధికారి కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పండితుడు మతాధికారి సేవకుడు కూర్చొని చోట కూర్చోబెట్టాడు. అప్పుడు నా దగ్గరికి ఇక్కడికి మతాధికారిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అన్నాడు. అంతటా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అంతటా రాజు వైపు తిరిగి, రాజా, భగవంతుడు చేయు పనులివే. ఎప్పుడూ ప్రతి పదార్థమును మారుస్తూనే ఉంటాడు. సేవకుని రాజుగా, రాజుని శిష్యునిగా, మతాధికారుని సేవకునిగా మారుస్తూ ఉంటాడు. ఇవి దేవుని లీలలే. అంటే బండ్లు ఓడలవుతాయని మన వాళ్ళు చెప్తారు, ఓడలు బండ్లు అవుతాయని చెప్తారు. అదేవిధంగా దేవుడు లీలలు ఏ విధంగా ఉంటాయంటే కష్టపెట్టడం, మళ్ళీ సుఖపెట్టడం. సంపదలు వస్తాయి, తగ్గిపోతాయి. అవి నిరంతరంగా
ఆ దేవుడి లీలలు, ఆ దేవుడు ఏ విధంగా చేయదలుచుకుంటే మనుషుల్ని ఆ విధంగా చేస్తాడని ఆ రాజుకు చెప్పడంతో రాజు చాలా సంతోషపడతాడు. ఈ విధంగా దేవుడు సర్వాంతర్యామి, అంటే దేవుడు ఎక్కడ అంతటా వ్యాపించి ఉన్నాడనే విషయాన్ని మనమందరము నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడనే విషయాన్ని కూడా మనం అందరము నమ్ముతున్నాం. మీరు కూడా దేవుడు ఉన్నాడు అని మీకు అనిపిస్తే తప్పకుండా వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.